హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. ఇది మీకు కనిపిస్తున్న క్రాప్ వచ్చేసి అలసంద అండి, అంటే అలసంద అంటారు అండ్ అలసంత కూడా అంటారు. సో ఇది వచ్చేసి లెగ్యూమ్ జాతికి సంబంధించిన ఫుడర్ అన్నమాట. సో దీన్ని అయితే మనం గోడ్స్కి పెట్టచ్చు. దీన్ని మనం వర్షాకాలంలో వేయడం జరిగింది. ఒక 5-6 కట్టింగ్లు అయిన తర్వాత బాగా వర్షాలకైతే ఇది చెడిపోయింది అన్నమాట. సో గడ్డి బాగా పెరిగిపోయింది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసి గోడ్స్కి పెట్టబోతున్నాం. సో ఇది వచ్చేసి ఏకవార్షిక పంట అండి, ఒకసారి క్రాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రాదు. సో మనం కట్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇందులో 21% అయితే ప్యూర్ ప్రోటీన్ అంటే మాంసకృతులు అయితే మనకు ఇందులో లభిస్తున్నాయి. సో ఇది పప్పు జాతి పశుగ్రహానికి చెందింది, అంటే లెగ్యూమ్కు సంబంధించింది అన్నమాట. సో ఇదైతే అద్భుతంగా గోడ్స్ తింటాయి. సో మొత్తం కాడతో ఆకులతో మొత్తం తినేసాయి అన్నమాట. చూసారుగా ఈ గోట్ కిడ్ ఎట్లా తింటుందో. సో ఇంకో విషయం ఏంటంటే దీని యొక్క కాయ అలసంత కాయ ఉంటుంది కదా. సో ఇది ఇట్లా మనకు ముదిరిపోయిన తర్వాత ఇందులో ఓన్లీ సీడ్ ఉంటుంది కదా. సో సీడ్ డెవలప్ అయిన తర్వాత దీన్ని కానీ ఓవర్ తింటే మనకు గోడ్స్కి బ్లోట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే కడుపు బరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓవర్ అయితే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంతకుముందు ఒక ఇన్సిడెన్స్ అయితే మన ఫామ్లో జరిగింది. సో జాగ్రత్తగా పెట్టాలి. సో ఇదైతే మంచి ఫుడరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.